అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అన్న రండి, ముందుకు రండి. నికాల్ రే సైడ్ సైడ్ పోతాం. ఏందా అది? ఈ రాష్ట్రంలో త్వరలో జరగబోయేటటువంటి శాసనసభ ఎన్నికలకు సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితాను ప్రకటించడం జరిగింది. ఈ జాబితాలో ప్రకాశం జిల్లాలో ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను ప్రకటించడం అనేది చాలా సంతోషకరమైన విషయం, చాలా ఆనందంగా ఉంది. కారణం ఏంటంటే ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఒక సామాన్య కార్యకర్తగా గత 3 సంవత్సరాల నుంచి ఇక్కడ పార్టీ పూర్తిగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఈ నియోజకవర్గానికి వచ్చి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు అధికార పక్షం చేస్తున్నటువంటి దుర్మార్గాలను ఎండగడుతూ అదేవిధంగా కార్యకర్తల యొక్క సమస్యలపై పోరాడుతున్నటువంటి తరుణంలో మా నాయకుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎర్రగొండపాలెం పర్యటన సందర్భంగా ఆ రోజునే నన్ను అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది వేలాది మంది సమక్షంలో. ఈరోజు ఆఖరిగా రేపు పోటీ చేసేటటువంటి జాబితాలో నన్ను ఈరోజు ప్రకటించడం జరిగింది. అంటే ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ 3 సంవత్సరాలుగా కార్యకర్తల యొక్క సహకారంతో నేను ముందుకెళ్తా ఉన్నాను. గ్రామాల్లో నాయకులు చూపించేటటువంటి ఆదరణ వల్ల, వారు ఇచ్చేటటువంటి తోడ్పాటు వల్ల ఈరోజు పార్టీ ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిచేటటువంటి పరిస్థితి కల్పించినటువంటి మా తెలుగుదేశం పార్టీ మండల అగ్ర నాయకత్వానికి, గ్రామాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే వీరు ఇచ్చినటువంటి తోడ్పాటు, సహకారం, సహాయం వలన ఈరోజు నన్ను నా మీద చంద్రబాబు నాయుడు గారికి ఒక నమ్మకం కలిగి కార్యకర్తలతో మమేకమవుతున్నటువంటి తీరు, ఇవన్నీ కూడా ఆయన దృష్టిలో పెట్టుకొని కార్యకర్తలపైన ఈరోజు ఈ విజయావకాశాన్ని నెట్టి ఆయన ఈరోజు నన్ను ప్రకటించడం జరిగింది. మేమందరం కూడా ఆయన మాపై ఉంచినటువంటి నమ్మకాన్ని, ఏదైతే నా మీద కానీ 5 మండలాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులపై ఉన్నటువంటి ఒక విశ్వాసం కానీ, పార్టీ క్రియాశీల సభ్యులు కానీ అందరి మీద ఉన్నటువంటి ఒక నమ్మకంతో బాబు గారు మొదటి లిస్టులోనే మన పేరు ప్రకటించిందంటే ఈ నియోజకవర్గం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని ఒక నమ్మకమే ఆయన ఈరోజు లిస్టులో ప్రకటించడం జరిగింది. దానిని మేము ఒమ్ము చేయకుండా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ చరిత్ర సృష్టించబోతా ఉంది అతి కొద్ది రోజుల్లోనే. కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు, వైసీపీ అధికారంలోకి వచ్చినాక అన్ని గ్రామాల్లో ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా
వెలుగొండ ప్రాజెక్టు ఈరోజు కూడా పూర్తి చేసి రైతాంగానికి సాగునీరు, ప్రజలు త్రాగునీరు ఇచ్చేటువంటి పరిస్థితి. రెండవదిగా మార్కాపురం జిల్లాను ప్రకటిస్తామని దానిని కూడా ఈ ప్రభుత్వం తొంగలో దక్కినటువంటి పరిస్థితి. ఏదైతే రిజర్వ్డ్ నియోజకమైనటువంటి ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో అత్యధికంగా దళితులు, వెనుకబడిన వర్గాలు ఉన్నటువంటి ఆ సామాజిక వర్గాలు